ప్రసాద్ ఇప్పుడు చూడరా. మా జా మజా మజారా చూడటానికి అలా ఉండవు కానీ మా జాకి తిరగలేదురా? జాంగ్రీ ఎప్పుడైనా తిన్నావా? తిన్నాను. అటువంటిదే ఇది జా అంగ్రీ జాంగ్రీ మా జా మజా. ఇది వేరు ప్రసాదా, ఇది జాకి దీర్ఘం ఉండాల. రే ప్రసాద్, ఒకవేళ ఆడు చెప్పింది నిజమేమో? నిజమైతే మాత్రం బోడిగాడు చెప్తే వింటావా మనం? అది మన వంశంలో మరి తప్పే, జాకి దీర్ఘం ఉండాల. నేను ఇందాక టాలెంట్ చూస్తున్నాను, నువ్వేమన్నా రాజీవ్ గాంధీ చదివిన స్కూల్లో చదివావా? మీరిద్దరు ఈ జన్మలో మారరా? రే మారేవరా, కష్టపడి సంపాదించి బతకపోతున్నాం. దొంగ ఎవళ్ళారినో దొంగతనం చేసి తెచ్చి దానికి వేరే పెయింటింగ్ వేసి నెంబర్ ప్లేటు నీకు తనులు తప్పవరా. ఇల్లు అమ్మి స్థలం అమ్మి అన్నిటినీ అమ్మేసి కొన్నాను రా. లారీని సోంబేరి దొంగతనం చేసా ఉంటావా? ఇవాళ నుంచి ఇదేరా మాకు తిండి పెట్టబోయేది. ఇక నుంచి మేము దొంగతనాలు చెయ్యం, ఊరోజులు వెళ్ళిపోతున్నాం. పోటీ లేదుగా, మజా చేసుకో. తెలిసిన పని వదిలినోడు చెడతాడు, తెలియని పని చేసినోడు చెడతాడు. ఇది మీకు ఫుడ్ ఎట్టదో, ఒక బర్రెను కొనుక్కోండి, పేడన్న వేసుద్ది. ఎక్కడా? ఇక నువ్వేరా మా బండి క్లీనర్వే. నాకేం కర్మలా క్లీనర్ పని చేయడానికి. ఇది చూసావా, దీన్ని నమ్మితే 6 నెలల వరకు రాజానరా. ఇది చూసావా, ఆశ్చర్యంగా ఉందా? నేను రాత్రి బావులు నిద్రపోకుండా కిటికీ ఓసలు తీయడం నేర్చుకుని మనకి జామీన్ ఇచ్చాడే లాయరు, ఆయన ఇంట్లో దొంగతనం చేశాను రా. ప్రసాద్, మీ నాన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము దొంగతనాలు మానేశాం, మమ్మల్ని ఎతకండి, ఊరోజు వెళ్ళిపోతున్నామని ఎస్ఐకి లెటర్ రాసి ఇచ్చాడు. దానికి ఎస్ఐ లాయర్ ఇంట్లో దొంగతనం చేశారు కదా, అవన్నీ ఇచ్చేసి పోంటారని లాఠీ ఇరిగేటట్టు కొడుతున్నాడు.